నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. బంగ్లాదేశ్లో ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే కంచె చేను మేసినట్లు కనిపిస్తోంది. ప్రజాస్వామ్యం పునరుద్ధరణ జరుగుతుందని ప్రపంచం ఆశపడితే అక్కడ మాత్రం రక్తపాతం రాచుమెలుతోంది. ముఖ్యంగా మైనారిటీ హిందువుల పరిస్థితి అవుట్ ఆఫ్ ద ఫ్రైయింగ్ పాన్ ఇంటూ ద ఫైర్ అన్నట్లుగా మారింది. ప్రొఫెసర్ మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఇప్పుడు పెను సంచలనంగా మారాయి. నిందితులకు రక్షణ కవచంగా మారుతున్న ఆ కొత్త ఆర్డినెన్స్ ఏంటి? అసలు బంగ్లాదేశ్లో ఏం జరుగుతోంది? లెట్స్ వాచ్. కంచే చేను మేస్తున్నట్లు అని మన పెద్దలు ఊరికే అనలేదు. రక్షించాల్సిన చట్టాలే భక్షించటం మొదలు పెడితే బాధితుడు ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు బంగ్లాదేశ్లో ఉన్న మైనార్టీల పరిస్థితి సరిగ్గా అలాగే ఉంది. యూనస్ ప్రభుత్వం తీసుకోబోతున్న కొత్త ఆర్డినెన్స్ వింటుంటే ప్రపంచం ఆశ్చర్యంతో నోరెళ్లబెడుతోంది. షేక్ హసీనా ప్రభుత్వం పతనం తర్వాత బంగ్లాదేశ్లో శాంతి నెలకొంటుందని భావించిన వారికి నిరాశే ఎదురైంది. అక్కడ జరుగుతున్న హింస చూస్తుంటే బలవంతుడిదే రాజ్యం అన్న సామెత అక్షరాలా నిజమవుతోంది. హిందువుల ఇళ్లను తగలబెట్టడం, ఆలయాలను ధ్వంసం చేయడం నిత్యకృత్యమైంది. ఒక దేశ పౌరులకు రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వమే దాడులను రాజకీయ విప్లవంగా అభివర్ణించడం విచారకరం. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం నిర్ణయం, పరిమితి తగ్గింపు బాధ్యతల ఆర్డినెన్స్ పేరుతో ఒక కొత్త చట్టాన్ని తెరపైకి తెస్తోంది. సాధారణంగా ఏ చట్టమైనా పౌరుల ప్రాణాలకు, ఆస్తులకు భద్రత కల్పించాలి. కానీ ఈ ప్రతిపాదిత ఆర్డినెన్స్ అందుకు పూర్తి విరుద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా హిందువులపై జరుగుతున్న దాడులను ఇది చట్టబద్ధం చేయడమే కాకుండా నేరగాళ్లకు రక్షణ కవచంలా మారుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఆర్డినెన్స్లోని ముసాయిదా ప్రకారం హిందువులపై దాడులు చేసినా, వారి ఆస్తులను బలవంతంగా కబ్జా చేసినా, చివరికి వారి ప్రాణాలకు హాని తలపెట్టినా సరే నిందితులపై ఎటువంటి క్రిమినల్ కేసులు నమోదు చేయకూడదనే నిబంధన ఉన్నట్లు సమాచారం. ఇది కేవలం పక్షపాతం మాత్రమే కాదు, మానవ నాగరికతకే మాయని మచ్చ. కుక్కను కొట్టి మొరగకు అన్నట్లు బాధితుల నోరు నొక్కేయడమే కాకుండా నేరస్తులకు రెడ్ కార్పెట్ వేయడం ఏ రకమైన ప్రజాస్వామ్యం? వేటగాడిని కాపాడి బాధితుణ్ణి బలిపీఠం ఎక్కించటం అంటే ఇదేనేమో. అంతర్జాతీయ సమాజం ఈ పరిణామాలను తీవ్రంగా గమనిస్తోంది. మానవ హక్కుల సంఘాలు ఈ నిర్ణయాన్ని చట్టబద్ధమైన అరాచకంగా అభివర్ణిస్తున్నాయి. ఒక నిర్దిష్ట వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న దాడులకు చట్టం నుండి మినహాయింపు ఇవ్వడం అంటే అంతర్జాతీయ మానవ హక్కుల నిబంధనలను బంగ్లాదేశ్ ప్రభుత్వం తుంగలో తొక్కడమే. అమ్మ పెట్టదు, అడుక్కు తిన్నివ్వదు అన్నట్లుంది బంగ్లాదేశ్లోని తాత్కాలిక ప్రభుత్వ తీరు. అక్కడ హిందూ మైనార్టీల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. జరిగిన దాడులకు న్యాయం జరుగుతుందని ఆశిస్తే ఉన్న కేసుల్నే తుడిచేస్తున్నారు. బంగ్లాదేశ్లో రాజకీయ మార్పుల తర్వాత హిందూ సమాజంపై జరిగిన దాడులు ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేశాయి. అయితే ఆ గాయాలు మానకముందే మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు బాధితుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. గతంలో హిందువులపై జరిగిన దాడులకు సంబంధించి నమోదైన కేసులను ప్రభుత్వం వరుసగా ఉపసంహరించుకోవటం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. న్యాయం లభిస్తుందని నమ్మిన చోట ఏకంగా న్యాయాన్ని ఖననం చేసే ప్రక్రియ నడుస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వమే కేసులను ఎత్తేస్తుంటే బాధితులు ఎవరికి చెప్పుకోవాలి? నేరస్తులకు శిక్ష పడకపోతే వారు మరింత రెచ్చిపోరా? ఒక నేరానికి శిక్ష పడనప్పుడు ఆ నేరం మళ్లీ చేయడానికి నేరస్తుడికి ధైర్యం వస్తుంది. ఇప్పుడు బంగ్లాదేశ్లో జరుగుతున్నది సరిగ్గా ఇదే. హింసను ప్రేరేపించిన వారిని, దాడులకు పాల్పడిన వారిని ఎటువంటి విచారణ లేకుండా వదిలేయడం ద్వారా ప్రభుత్వం పరోక్షంగా గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్లు కనిపిస్తోంది. ఇది కేవలం కేసుల ఉపసంహరణ మాత్రమే కాదు, భవిష్యత్తులో మైనారిటీలపై జరగబోయే దాడులకు ఒక లైసెన్స్ ఇచ్చినట్లవుతుందని అంతర్జాతీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదు అన్నట్లు సొంత దేశంలోని పౌరుల ప్రాణాలకు విలువ లేకుండా పోయింది. దొంగకు తాళాలు ఇచ్చినట్లు అల్లరి మూకలకు స్వేచ్ఛనిస్తే శాంతి ఎలా నెలకొంటుంది? ప్రస్తుతం బంగ్లాదేశ్లో పరిస్థితి ఎలా ఉందంటే నిందితులు వీధుల్లో యథేచ్ఛగా తిరుగుతున్నారు.
బాధితులు మాత్రం తమ ఇళ్లలోనే కంటిమీద కునుకు లేకుండా భయంగా గడుపుతున్నారు. ఫిర్యాదు చేసినందుకు తమపై మళ్లీ ఎక్కడ దాడులు జరుగుతాయో అని వారు వణికిపోతున్నారు. వ్యవస్థలు నిర్వీర్యం కావడం, నిందితులకు రాజకీయ రక్షణ లభించటం వంటి పరిణామాలు ప్రజాస్వామ్యానికే గొడ్డలి పెట్టుగా మారాయి. చివరికి బలవంతుడిదే లోకం అన్న చందంగా తయారైంది అక్కడి పరిస్థితి. న్యాయం చనిపోయిన చోట శాంతి ఉండదు. యూనస్ ప్రభుత్వం తన పంథాను మార్చుకోకపోతే అది దేశ అస్తిత్వానికే ప్రమాదకరం. హిందువుల ఆస్తులను దోచుకోవడం, వారి వ్యాపారాలను దెబ్బతీయడం వంటి పనులు చేస్తున్న అరాచక శక్తులు వాటిని రాజకీయ మార్పులో భాగంగా చిత్రీకరిస్తున్నాయి. ప్రజాస్వామ్యం ముసుగులో జరుగుతున్న ఈ అరాచకాన్ని అడ్డుకోవాల్సిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ సాగుతున్న ఈ విధ్వంసం దేశ పురోగతికి గొడ్డలి పెట్టు వంటిది. బంగ్లాదేశ్లో హిందువుల పరిస్థితి వేయించడానికి పాన్ నుండి నిప్పులోకి అన్నట్లుగా మారింది. ఒక ప్రభుత్వం పౌరులందరికీ సమాన రక్షణ కల్పించాలి, కానీ ఇక్కడ బాధ్యతలే బాధితులకు భారంగా మారుతున్నాయి. యూనస్ సర్కార్ తన వైఖరిని మార్చుకోకపోతే అది దేశ భవిష్యత్తుకే ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. యూనస్ సర్కార్ తన వైఖరిని మార్చుకోకపోతే అది అంతర్జాతీయంగా బంగ్లాదేశ్ను ఏకాకిని చేసే ప్రమాదం ఉంది. మాటల్లో శాంతి అని చెబుతూ చేతల్లో హింసను ప్రోత్సహించటం ఎక్కువ కాలం సాగదు. మైనార్టీల రక్తం ఏరై పారుతుంటే చూస్తూ ఊరుకోవడం నాగరిక సమాజానికి సంకేతం కాదు. హిందువుల ఆస్తులు, మాన ప్రాణాలకు కనీస విలువ ఇవ్వని ఈ బ్లాక్ ఆర్డినెన్స్ ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు. శాంతి నోబెల్ గ్రహీత అయిన మహమ్మద్ యూనస్ నాయకత్వంలో ఇలాంటి అప్రజాస్వామిక నిర్ణయాలు రావడం విచారకరం. చట్టం అనేది అందరికీ సమానంగా ఉండాలి, కానీ అది ఒక వర్గాన్ని అంతం చేసే ఆయుధంగా మారకూడదు. యూనస్ ప్రభుత్వం తన పంథాను మార్చుకోకపోతే అది దేశ అస్తిత్వానికే ప్రమాదకరం. వేచి చూడాలి అంతర్జాతీయ సమాజం దీనిపై ఎలా స్పందిస్తుందో.